సంక్రాంతి సెలవుల సందర్భంగా హనుమకొండ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్న బస్సులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మేడారం, కొత్తకొండ, ఐనవోలు జాతరలకు భక్తులు వెళ్లడం వల్ల సరిపడా బస్సులు అందక సుదూర ప్రాంతాల ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హనుమకొండ బస్టాండ్ నుంచి మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. సంక్రాంతికి స్కూళ్లకు వరుస సెలవులు కావడంతో అందరూ కూడా ప్రస్తుతం సొంతూరులకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. నిన్నటి నుంచే కూడా హనుమకొండలోని ప్రధాన బస్ స్టాండ్ మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిన పరిస్థితి. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఇక్కడ పొద్దున్న నుంచే ఇక్కడ ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకొని బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఒకవైపు సంక్రాంతి సెలవులు, సంక్రాంతి పండగ, మరొక వైపు ఐనవోలు జాతర, మరొక వైపు కొత్తకొండ జాతర, మరొక వైపు మేడారం జాతర, ఇలా వరుస జాతరలు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బస్ స్టాండ్లకు చేరుకున్న పరిస్థితి. ఇక్కడ చాలా వరకు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు? పెద్దగూడు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అర్ధ గంట అవుతుంది. లేదు, బస్సు లేదమ్మా? లేదు, నర్సంపేట కూడా లేదు. అడిగారా? మేనేజర్ ఏమన్నా అడిగారా? అడగలేదు, చూస్తాం. ఎప్పుడు ఉందంట బస్సు? అడుగుతాయి. ఒకవైపు చాలా వరకు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ చేరుకొని బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. దాదాపు గంట సేపటి నుంచి కూడా ఇక్కడ ప్రయాణికులు వేచి చూస్తున్న పరిస్థితి. మరొక వైపు వరుస సెలవులు, సంక్రాంతి జాతరల నేపథ్యంలో ఆర్టీసీ కూడా చాలా వరకు కూడా ప్రయాణికుల కోసం పెద్ద మొత్తంలో బస్సులు కూడా ఏర్పాటు చేసింది. కానీ సరిపోయిన బస్సులు లేకపోవడంతో ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు, చాలా మంది కూడా వేచి చూస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? గూడూరు అండి. గూడూరు. ఎంతసేపు ఉంది మీరు ఇక్కడికి వచ్చి? ఎంతసేపు? ఇప్పుడే వచ్చాం. బస్సు ఎప్పుడు ఉందంట? బస్సు ఎప్పుడు ఉందంటమ్మా? ఉంది, ఏమంటా ఉంది. లేవు, మేమే వెళ్ళలే, పని ఉంది. చాలా వరకు కూడా ప్రయాణికులు, మహిళా ప్రయాణికులతో పాటు చిన్న పిల్లలు కూడా బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడికి వెళ్ళాలి మీరు? వరంగల్. ఇక్కడికి వచ్చి హాఫ్ అన్ అవర్ అలా. ఏమంటున్నా, బస్సు ఎప్పుడు వస్తామంట? ఏమో తెలియదు. మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు కూడా ఇక్కడ గంట సేపటి నుంచి కూడా ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? సూర్యాపేట్. ఎంతసేపు మీరు ఇక్కడికి వచ్చి? కొంచెం సేపు అయింది. ఎప్పుడుందంట బస్సు? ఎప్పుడుందంట తెలియదు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? హాఫ్ అన్ అవర్ నుంచి. మరికొంతమంది మహిళా ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడుతాం. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? భద్రాచలం పోవాలి. మీరు ఇక్కడికి వచ్చి గంటన్నర అయిందండి. ఏమంటున్నారు? వామ్మో, ఈ జనం తట్టుకో. స్పెషల్ బస్సులన్నీ అయ్యాలి కదా సార్, చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలతో ఉన్నాము. ఈ సెలవుల కోసం బస్సులు, ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నారమ్మా. సార్ ఇంతవరకు లేదు అసలు. గంటన్నర నుంచి ఒకటి వచ్చింది, అది ఎక్స్ప్రెస్ మామూలుగా డబ్బులది. ఇప్పుడు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, మరి వెళ్ళాలి కదా సార్. మరి అదే చాలా టెన్షన్ అవుతుంది. లగేజ్ ఉంది, పిల్లలు ఉన్నాము. మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? నేను, మా పాప, ఇంకా ఒక 10 మంది ఉన్నాము. వాళ్ళు ఏ బస్సు అయితే ఆ బస్సుకి వెళ్ళిపోయారు. మేము ఇద్దరమే నిలబడిపోయాము. మరికొంతమంది ఉన్నారు. సార్, మీరు ఎక్కడికి వెళ్ళండి? సార్, మేము సూర్యాపేట. ఎంత టైం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది. సార్, పండుగ కోసం వెళ్తున్నారా? లేదు, అంతకు ముందు నా బిడ్డ, నా మన్మరాళ్ళు మా ఇంటికి వచ్చిండే, అయితే మళ్ళా వాళ్ళను సాగనంపడానికి వచ్చినాం. వాళ్ళది సూర్యాపేట. ఎప్పుడు రెగ్యులర్ గా సూర్యాపేట బస్సు చాలా ఉంటాయి అండి. ఏది ఒక్కటి రాలేదు. 30 నిమిషాలు 40 నిమిషాలు అవుతుంది అనుకుంటా, రాలేదు సార్. మేడం అడిగితే చెప్పలేము. ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కాలి అంటాను. ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కాలి. ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? గిన్నెబావి. ఎంతసేపు మీరు ఇక్కడ వెయిట్ చేయాలి? జస్ట్ 10 మినిట్స్ అవుతుంది. మరికొంతమంది యువకులు ఉన్నారు, బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? తొరూరు. ఎంతసేపు మీరు ఇక్కడ? 1 అవర్ అయితే. ఏమన్నారు? బస్సులో వస్తలేదు, ఎవరిని అడిగి చెప్తలేరు. నేను సంక్రాంతి సెలవుల కోసం కాలేజ్ నుంచి ఇంటికి పోదంటే బస్సులు వస్తలేవు. ఇలా బస్సులు చాలా తక్కువ. మా నర్సంపేట బస్సులు ఇప్పుడు వచ్చింది. బస్సు గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. హాలిడేస్కి వచ్చినాం, సంక్రాంతి హాలిడేస్ కి. బస్సులు అట్లనే ఇబ్బంది అవుతుంది. 2 నెలలు అవుతుంది ఇంటికి పోగా. 2 నెలలు అవుతుంది ఇంటికి పోగా.
మొత్తానికి ఈ పండుగ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు కూడా ఇక్కడ బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఒకవైపు విద్యార్థులు పాఠశాలకు వరుస సెలవులు కావడం, మరొక వైపు జాతర నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్ళడానికి ఇక్కడ ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. చాలా వరకు కూడా ఇక్కడ ఆర్టీసీ ప్రత్యేకంగా మాకు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ మాకు సరిపోని బస్సులు లేవని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరొక వైపు భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళడానికి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రయాణికులు వేచి చూస్తున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు మాత్రం బస్సులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు అని చెప్పేసి ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, 6 TV, వరంగల్. విజయనగరం లెండి ఇంజనీరింగ్